లా కాలేజ్ విద్యార్థినిపై సామూహిక అత్యాచార ఘటన నిందితులకు బెయిల్ మంజూరు చేయకుండా వాదించాలని తీర్మానించుకున్నామన్నారు విశాఖ జిల్లా న్యాయవాదులు. ఇక ఎంపీవీ కాలేజీ విద్యార్థినిపై జరిగిన అఘాయిత్యానికి నిరసనగా జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ ఇటువంటి ఘటనల పట్ల రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. బాధితురాలికి అండగా నిలుస్తామంటున్న న్యాయవాదులతో మా విశాఖ ప్రతినిధి భరత్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఘటనకు సంబంధించిన వరకు కూడాను లాయర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి మరీ ముఖ్యంగా లా కాలేజ్ స్టూడెంట్ పైన జరిగిన ఘటనకే ఈ పెద్ద ఎత్తున ఆందోళన. సార్ చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి ఎలా చూడొచ్చు? దేశవ్యాప్తంగా అనేక ఘటనలు చట్టాల్లో ఏమైనా మార్పులు కావాలంటారు? ఇటీవల కాలంలోనే ఇలాంటి విషయాల్లో 20 years వరకు కూడా ఇంప్రిజన్మెంట్, అలాగే లైఫ్ డెత్, దానికి డెత్ సెంటెన్స్ కూడా వేయాలని చెప్పేసి అమెండ్మెంట్స్ వచ్చాయి. కాబట్టి ఇలాంటి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిర్దాక్షిణ్యంగా సరైనటువంటి ఇన్వెస్టిగేషన్ జరిపించి వాళ్ళకి తగిన కఠినమైనటువంటి శిక్షలు వేయాలన్నది మా తాలూకా అభిప్రాయం. సెక్షన్లో వీళ్ళపైన కేసులు పెట్టారు, ఎటువంటి సెక్షన్లో కేసులు పెట్టాలంటారు? ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు చేపట్టాలి పోలీసులు కానీ ఇటు ప్రభుత్వాలు? పబ్లిక్ లో అవేర్నెస్ కల్పించాలండి ప్రభుత్వాలన్నీ కూడా, ముఖ్యంగా పోలీసు వ్యవస్థ కానీ లేకపోతే ప్రభుత్వం కానీ ముఖ్యంగా అవేర్నెస్ కల్పించాలి. ఇటువంటి ఆ అవేర్నెస్ కల్పించినట్టయితే కొంతవరకు కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ సెక్షన్లు పెట్టడం అయితే కఠినతరమైన సెక్షన్లు పెట్టారు. బిఎన్ఎస్ కొత్త చట్టాలు అయితే పెట్టారు, 67 పెట్టారు, 72 పెట్టారు, 79 పెట్టారు. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి 67A పెట్టారు. దాని ద్వారా ఏమవుతుందంటే ప్రచార మాధ్యమాల ద్వారా అమ్మాయి నూడ్ ఫిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రచారం చేయకుండా ఉండటానికి అది చేశారు. కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఎక్కువ కాలం శిక్ష పడడానికి అవకాశం ఉంది. కాబట్టి సెక్షన్లు అయితేనే కఠినతరమైన సెక్షన్లే పెట్టారు. కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ జరిగే విధంగా మనం ముందుకెళ్ళాలి. ఆ విధంగా మా న్యాయవాదులు అందరూ కూడా విశాఖపట్నం బార్ అసోసియేషన్ నిర్ణయం ఏం తీసుకుందంటే ఆ నిందితులకి బెయిల్ పెట్టడానికి మేము ఎవరు కూడా ఇష్టపడట్లేదు. కానీ రాజ్యాంగ ప్రకారంగా ఆయనకి వేరే ఎక్కడైనా వస్తే రావచ్చేమో, కానీ మా అసోసియేషన్ ద్వారా అయితే మాత్రం మేము ఎవరు కూడా బెయిల్ పెట్టము. నిందితులు అరెస్ట్ చేశారు, నేరం ప్రూవ్ అయిపోయిన తర్వాత ఎలాగా అది 20 years శిక్ష పడుతుంది. కావున ఆ విధంగా పోలీసు వారు అయితే సెక్షన్స్ అయితే మంచి కఠినంగా పెట్టారు. ఆ విధంగా తీసుకెళ్లి వాళ్ళ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి మీరు ఆ విధంగా చేసినట్టయితేనే రానున్న కాలంలో ఎవరు కూడా చేయకుండా ఉంటారు. పోలీసు వారు కానీ లేక ప్రభుత్వం కానీ కఠినమైన చర్యలు తీసుకోవాలి. ప్రసార మాధ్యమాల ద్వారా ఇటువంటి జరగకుండా వాళ్ళని నివారించాలి. ఆ విధంగా చేసినట్లయితేనే న్యాయం జరుగుతుంది. మేడం, మీరు చెప్పండి, ఈ ఘటనకు సంబంధించినంత వరకు ప్రభుత్వాలు ఎలా స్పందించాలంటారు? ఒక మహిళా లాయర్ స్టూడెంట్ కాబట్టి, లా స్టూడెంట్ కాబట్టి మీకు ఈ ఘటన ఎలా అనిపిస్తుంది? లా స్టూడెంటే కాదండి, మహిళలకి ఇలా జరిగినప్పుడు తను బయటికి రావడానికి కూడా లేని పరిస్థితి. ఎటువంటి సెక్షన్లు కఠిన సెక్షన్లు అమలు చేయాలంటారు? ఇటువంటి ఘటన ఏదైతే మహిళల పైన జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి పునరావృతం కాకుండా ఉండే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి? 2008 అమెండ్మెంట్ తర్వాత చూసుకోండి, ఇప్పుడు బిఎన్ఎస్ వచ్చిన తర్వాత కూడా దీనికి సంబంధించి కఠినంగానే శిక్షలు ఉన్నాయండి. ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళు ఇనిషియేట్గా మారేదాకా వాళ్ళలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని చూసుకొని వీళ్ళు ఒక మదర్, ఒక చెల్లి, ఒక అక్క అలా ఫీల్ అయ్యి మారేదాకా ఈ ఘటనలు ఇలాగా జరుగుతూనే ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించి చాలా అమెండ్మెంట్స్ జరిగాయి. ఇప్పుడు కొత్తగా ఉన్న బిఎన్ఎస్ ప్రకారం పెట్టారు కాబట్టి ఖచ్చితంగా న్యాయం అనేది సత్వరంగా జరుగుతుంది. ఎక్స్క్యూజన్ అయితే న్యాయస్థానంలో వదలరండి, కానీ విక్టిమ్కి న్యాయం జరగాలి, సత్వరంగా జరగాలని కోరుకుంటున్నాను. ఏదైతే విశాఖ లా కాలేజ్ స్టూడెంట్ పై జరిగినటువంటి అమానుష ఘటనపై అయితే మాత్రం లాయర్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ముఖ్యంగా ఎవరైతే ఘటనకు పాల్పడినటువంటి నిందితుల్ని కఠినమైనటువంటి శిక్షలు వేయాలని, మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటూ కూడా లాయర్లు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సాదిక్తో భరత్.